హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారు అందరూ. ఈరోజు వచ్చేసి వీడియోలో పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. స్నాక్స్ లైక్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుర్రు ఈవినింగ్ టైంలో కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ. అందుకోసమనే ఇంట్లో మైదా పిండి గోధుమ పిండి ఉంది. సో రెండు కలిపి బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. మైదా పిండి వచ్చేసి ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాసు, పంచదార కూడా దానికి సేమ్ తీసుకున్నానండి. ఆ చెమ్ముతోటే 2 చెమ్ములేమో పిండి తీసుకుని ఒక చెమ్మేమో పంచదార తీసుకున్నానండి నేను. పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. తర్వాత ఇదేమో శనగపిండి కారపూస కోసం అండి. శనగపిండి కూడా కలిపి పక్కగా పెట్టుకుంటున్నా. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి దాన్ని. కొంచెం సాల్ట్ అది కూడా వేసి, వాము ఉంటే వాము కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే వాము వేయలేదు నేను. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా అది లోపల ఉండలంతా లేకుండా మొత్తం మెత్తగా కలిపేసుకొని, మనకు వాటర్ ఎంత పడితే చూసుకొని పోసుకుంటూ కలుపుకోవడమేనండి. మరీ గట్టిగా కాదు, అలాగని లూజ్గా కూడా చేయొద్దు. నేను పిండి నానిన తర్వాత చపాతీలాగా చేసేసి మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా డైమండ్ షేప్ లాగా కట్ చేస్తున్నా. ఇట్లా పొడుగ్గా కట్ చేసి దాన్ని మళ్ళీ మిడిల్కి కట్ చేస్తుంటాను. మామూలుగా అయితే రౌండ్ కూడా తీసుకోవచ్చు. రౌండ్ కూడా తీసుకొని బిస్కెట్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చాక్తోటే కట్ చేసిన, అవన్నీ ఎందుకని చెప్పేసి చాక్తోటే కట్ చేస్తున్నా అండి. అని చాలా బాగా వచ్చినాయి. మంచి స్వీట్నెస్ కూడా వచ్చింది. బాగున్నాయి, అసలు చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి